ఊరంతా తిరిగి ఏం వెలగబెడుతున్నావు? ఇంట్లో ఓ ముసలిది, దానికి మోకాళ్ళ నొప్పులు. ఏదైనా మంది ఇద్దామని ఏమీ లేదు. నిన్నేరా మదరసముండ కొడుక, చేతకాని కొడుకును కన్నా చేతకాని కొడుకు. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడిందని ఎవరితో చెప్పుకునేది? ఛీ! అప్పుడే స్నానం చేసి కళ్ళ లొంగి కట్టుకొని మద్యం సేవిస్తున్నాడు. అకస్మాత్తుగా ఎవరు తలుపు కొట్టడంతో బాలు వెళ్ళి తలుపు తీశాడు. సునంద ఒక్క పాలరాతి శిల్పంలా నిలబడింది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన సునంద అలసిపోవడం వల్ల స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది. బయట పాలు ఊహలు కోడలు తాడుతున్నాయి. సునంద స్నానం చేసి తెల్లటి శరీరంపై పచ్చటి తువాలు కట్టుకొని కనిపించని అందాలతో బాత్రూంలోంచి కసే బాగు వస్తున్నాను. సునంద స్నానం చేసి తెల్లని శరీరంపై పచ్చని తువాలు కట్టుకుని కనిపించని అందాలతో బాత్రూమ్ నుంచి బయటికి వచ్చి అక్కడెక్కడ ఉంటుంది చూడవే. ఇంకొకసారి గొంతెత్తామంటే పిసికేస్తాను. అసలే కసి మీద ఉన్నాను. సునంద అప్పుడే స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసి ముసలి ఉరే నీ 2 నంబర్ సంగతి తర్వాత, ముందు నాది 3 నంబరు. సునంద ఉరాయ్ నోరు మోయ్, 5 నిమిషాలుంటే వచ్చేస్తాను. సునంద స్నానం చేసి తన తెల్లని శరీరంపై పచ్చని తువాలు కట్టుకుని బయటకు వచ్చేసింది. బాలుగాడు ఎక్కడ రావడు? చేతకాని కొడుకుని కన్నా చేతకాని కొడుకుని. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడిందని ఎవరితో చెప్పుకునేది? ఛీ! ఎక్కడైనా మొగుడు వదిలేసిన పెళ్ళాన్ని చూసాం గాని పెళ్ళాం వదిలేసిన మొగుడిని వీడినొక్కడనే చూస్తున్నాను. ఊరంతా నవ్వుతుంటే తల కొట్టేసినట్టయింది. ఒరేయ్, వినపడుతుందా నీకు? ఎందుకు పనికిరాని బతుకురా అనేది? ఛీ! ఉసాయ్, అది వెళ్ళిపోయి 4 ఏళ్ళైందే, ఇంకా నన్ను ఎదవాని ఎంతకాలం దొప్పుతావే? వెళ్ళిపోతే బాగానే ఉండుండ్రా, కానీ లేచిపోయిందిరా. అది దమ్ముడికి పనికిరాని ఆ సుందరంగా ఆడుతోటి ఈ మొదనష్టపోటు వదిలేసి ఆ మొదనష్టపోటుతో పోయింది. మొదనష్టం ముండ. రోజా, దోశ మాడిపోయింది. ఈ చీర చూడు ఎలా చిరిగిపోయిందో. ఇదిగో ఇక్కడ జాకెట్ కుట్లు ఊడిపోయింది. ఈ చీర జాకెట్ ఎంత బాగున్నాయో ఆ దోశ కూడా అంతే బాగుంది. మూసుకుని తినగలిగితే తిను, లేకపోతే చీర జాకెట్ కొనిపెట్టు. నా కొడుక్కి మాడిపోయిన దోశ పెడతావా? వాడు చూడు ఆకలితో పోతున్నాడు, నువ్వు మాత్రం 3 పూటల మెక్కవే. నోర్మై, సంవత్సరం నుంచి ఇదే చీర జాకెట్ తో తిరుగుతున్నాను. పెళ్ళానికి జాకెట్ కూడా కొనిపెట్టలేనోడికి ఆ మాడిపోయిన దోశ ఎక్కువ. నీ కొడుకు కంటే ఆ బట్టలు కొట్టి సుందరం బెటర్. నేను కనపడగానే రోజా స్టాక్ వచ్చింది, చీర కావాలా రైక్ కావాలా అని ప్రేమగా అడుగుతాడు. పోసి నిజం మడిపోను. పోగొట్టేశానన్న, మా ఓనర్ వచ్చేలోపు తీసానన్న. లేకపోతే సూపర్ అన్న. ఇది కదా తీయాల్సింది. వచ్చిందనా? థ్యాంక్స్ అన్నా. బతికిపోయావో, నువ్వు దేవుడు అన్నా.
రేయ్ నీ సైకిల్ మర్చిపోయావరా? రేయ్ బాక్సులు ఎత్తుకెళ్ళడం ఏంటి? అయ్యో ఓ దొంగలు! ఈ చీర చూడు ఎలా చిరిగిపోయిందో. మూసుకుని తినగలిగితే తిను, లేకపోతే చీర జాకెట్టు కొనిపెట్టు. అయ్యో సార్ అమ్మా, అయ్యో అమ్మా, నాకేం తెలియదు సార్. నాకు తెలుసురా నీకేం తెలియదని. వాళ్ళు రేపు సాయంత్రానికల్లా దొరికేస్తారు కానీ ఓ విషయం చెప్పు. ఏంటి సార్? ఆ చీర నీ చేతిలోకి ఎలా వచ్చిందిరా? సార్ ఆ? ఏదో పొరపాటున వచ్చి ఉంటుందిలే. దా సంతకం పెట్టి ఇంటికి వెళ్ళిపో. సార్ ఇటు జోక్ అనుకుంటున్నాడు. నిజంరా. నా కొడుకు మీద చెయ్యేసిన వాళ్ళు ఎవ్వరు బాగుపడలేదురా. మొదలుష్టం చచ్చిన వాళ్ళన్నారా? మీ అమ్మ కడుపులు కాల ఎన్ని దెబ్బలు తిన్నావురా నాయనా. మొగుడికి దెబ్బలు తగిలాయన్న బాధ కూడా లేదు నా మొదలుష్టం కోడలి. దున్నపోతులాగా మెక్కి ఎలా దొంగుందో. ఆగతే ముందుకు సాగదు. అయిపోయి పబ్లిక్ లేడీస్ కూడా. రోజారాణి, గిరిధర్, రోజారాణి, సుందర్, రోజారాణి. సారీ గిరిధర్. మన పిల్లలు రోజారాణి. జాగ్రత్తగా చూసుకో గిరిధర్. చిన్న చిన్న పిల్లలు రోజారాణి. ఎరా షాప్ ఎన్నింటికి తీసావు? 10:30 సార్. ఎన్నింటికి తీయాలి? 9:30 సార్. మీ ఇద్దరికి బాగా బలిసిందిరా చెప్తా. ఇంతకీ అయ్యగారేరి ఇవాళ వర్క్ చేసే మూడ్లో ఉన్నారా లేరా? వచ్చాడు సార్. వచ్చాడా? ఆ, ఏడి మరేడ్రా? ఆ, చిల్లరమ్మా డబ్ల్యూ. ఏంట్రా ఇది? మెడికల్ షాప్ అనుకున్నావా? మీ ఇంటి బాత్రూమ్ అనుకున్నావా? ఈ దుమ్మేంట్రా దరిద్రుడా? నేను అదే చెప్తూ ఉంటాను సార్. ఏంటికి రన్నా ఇది? మన కౌంటర్లు మనమే తుడుచుకోవాలి కదా. చెప్పుతో కొడతారా అప్పటి నుంచి టైంకి రాకపోతే? చేత్తేదవా ఇలా వెళ్ళి పని చూసుకో. రేయ్ ఒక మసాలా దోశ ఒక్కటే టీ తీసుకురా. అలాగే సార్. పా ఒకటే టీ. ఎదురా టీ. ఏంట్రా చూపు? దోశేది? మసాలా దోశ కదా సార్. రేయ్, టీ ఒక్కటే. టీ 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 ఎప్పుడు చూసినా టీ కావాలని. ఇక బయలుదేరండి. సార్ ఆ? ఇవాళ జీతం ఇస్తా అన్నారు. ఇది మాత్రం నీకు బాగానే గుర్తుంటుందిరా. 2 3 4 5 తీసుకో. సార్ నా జీతం 6,000 కదా. మరి నా షాప్ పొద్దున్నే 9ంటికి తెరవాలి కదా సార్. నువ్వు షాప్ టైంకి తెరవని ప్రతిసారి 100 కట్టరా. మూసుకుని షాప్ టైంకి తెరవడం నేర్చుకో. లేదనుకో నీ బక్కు. సార్ నా జీతం కూడా ఇస్తారా సార్? ఇందా ఏంట్రా లెక్కెడుతున్నావు? నీ 4,000 కట్ చేయలేదేంటి అనే? నీకిచ్చే 4,000 మళ్ళీ కట్ చేస్తే నువ్వు గుండాకి చేస్తావురా. రేపటి నుంచి నువ్వు టైంకి రాలేదనుకో నీ బొక్క. ఈ పోడిగడిచ్చి 6,000లో 1,000 కట్ చేస్తే ఎవడు గుడ్డు కూడా. అవునన్నా నిజమే. నీకు కూడా ఖర్చులుంటాయి కదా. పోనీ అదేదో 1వ తారీఖు ఇస్తాడా అంటే ఇవాళ 15వ తారీఖు కదన్నా. అదే కదరా చెప్తున్నా ఉష్ణపక్షి. పోనీ ఆ షాప్ ఏదో టైంకి తెరిచేయచ్చు కదన్నా. పొద్దున్నే ఏందో నీకు అంత వీకే పని. ఏయ్, నీకు పిల్లలుంటే తెలిసేదిరా. ముడ్లు కడగాలి, నీళ్లు పొయ్యాలి, పేలు తీయాలి, స్కూల్కి పంపాలి. నీకేముందిరా గాలినా కొడుకువి. ఊరుకో అన్న. ఈడిచ్చే 4,000 నాకు దేని కిందకి రావట్లేదు. ఇంకెన్ని రోజులు అన్నా మనకి బతుకు? 2 సంవత్సరాల నుంచి ఇక్కడే దుబ్బించుకుంటున్నాను తెలుసా. నువ్వు 2 ఏళ్ల నుంచే దుబ్బించుకుంటున్నావురా. నేను 5 ఏళ్ళగా ఇక్కడే పడి చేస్తున్నాను. టైంకి ఇవ్వడు, జీతం పెంచడం. చెడ్డు నా కొడుకు. అన్న నీకు ఫస్ట్లో ఎంత ఇచ్చేవాడన్నా? 5,000 రా. ఇప్పుడు కూడా అంతే ఇచ్చొచ్చాడు కదన్నా. మరి అదే కదా నీకు చెప్పి చచ్చేది. అన్నా
అస్సలు నా మాట విను. ఇదిగో అయిందా 100 రూపాయలు ఇవ్వు. ఇదిగో మేడం పోసుకుని వస్తాను కస్టమర్ ఉంది. ఏయ్! ఒక్కతే ఉంటుందన్నా, చుట్టుపక్కల పెద్దగా ఎవరితో పరిచయం లేదన్నట్టుంది. ఎక్కడో పందికొక సచిన వాసన వస్తుందిరా. సాంబార్ అన్నా, మొన్నటిదనుకుంటా. అన్నా సినిమా టైం అవుతుంది. ఇంకా ఇలా చాలా రోజు ఉంటే కష్టం బాబు. ఇంకా నా వల్ల కాదు. నా పడ లేచిపోయినాడు కదరా. నీ పెళ్ళం ఎందుకు లేచిపోయిందన్నా? ఎవరా తెలీదు. లెటర్ లాంటిది ఏదో రాసి పెట్టి ఉంటుంది కదన్నా. లేదురా. లెటర్ కూడా రాయలేదా? వీడి పని బాగుందిరా. మనది ఒక బతికేనా? ఇదిగా నా బతుకు బాగానే ఉంది. నువ్వు నీ సంధ్య వెలుగు సంవత్సరాలకు నన్ను లాగద్దు. అయినా నీకు లేట్ వయసులో ఇంకా ఆలోచన అవసరమన్నా? అబ్బా అయిపోయింది. అప్పుడు అయిపోయిందా? సరే టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది, మన ఫ్యామిలీకి పంపిస్తే బాగుంటుంది. మన ఫ్యామిలీ ఏంట్రా, మన ఫ్యామిలీ పంచుడు పనికి పని. ఎరా 10 ఉన్నాయా? 9 సార్. 9 ఉంటామేంట్రా, 10 ఉండాలి. సరిగ్గా లెక్కెట్టు. చూడండి సార్ 3 3 6 3 9 సార్. చేద్దాం. ప్యాకేజింగ్ లో కూడా మోసాలే. హలో రేయ్, ఫ్యామిలీతో తిరుపతి వెళ్తున్నాను. ఎల్లుండి వచ్చేస్తాను. షాప్ జాగ్రత్త. స్టాకులో కానీ లెక్కల్లో కానీ తేడా వచ్చిందనుకో మీకు పేలుద్ది. కౌంటర్లోంచి 5,000 తీసుకెళ్తున్నాను. లెక్క రాసుకో. అలాగే సార్. శని వదిలింది. రేయ్ గిరిగా, సార్. రేపు పొద్దున్న కరెక్ట్గా 9:30 షాపుకి ఫోన్ చేస్తాను. ఫోన్ ఎత్తలేదనుకో ఈ నెల మీ 2 జీతాలు కట్టు. జలుబు మాత్ర ఇవ్వండి. జలు మాత్రం ఇక్కడ ఉండదా? జలుబు మాత్ర లేదా? జలుబు మాత్ర కూడా లేకుండా షాప్ ఎందుకు పెట్టావు? నా మందుల షాప్ నా ఇష్టం. నువ్వు పోబే. అవసరం లేదు వెళ్ళిపో. వెళ్ళిపో. ఒట్టిగా ఈ స్కాచ్ సంగతి నేను చెప్తా. సార్ డాక్టర్ గారి దగ్గర ఉన్నాను సార్. డాక్టర్ గారు కొంచెం లేట్ అయ్యి ఇప్పుడే వచ్చారు సార్. రే చెత్తనా కొడుకు. సార్ అర్ధరాత్రి డాక్టర్ ఏంట్రా? కొంచెం ఆలోచించుకుని అబద్ధం చెప్పరా. ఎన్నాళ్ళ నుంచి నా షాపులో పనిచేస్తూ నా ముడ్డి కింద నుంచి 1,00,000 రూపాయల మందులు కొట్టేస్తారా? 1,00,000 రూపాయల? అయ్యో నాకేం తెలుసు సార్. ఒరేయ్, నాకు మొత్తం హరిగాడి ఫోన్ లో లీక్ చేశాడు రా. మీరెక్కడికి పారిపోయినా పట్టుకుని మీ 2 ముడ్లు రే బోస్టికే. రే బోస్టికే. అవును దొబ్బేశాం. 1,00,000 ఇంకెక్కువ దొబ్బేశాం. షాపులు ఎటు తీస్తే జీతం కోసేస్తావా? నువ్వు జీతం కోసేస్తే మేము మందులు దొబ్బేలేమా? ఏం పీక్కుంటావో పీక్కోరా బోస్టికే.